ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు 43వ వార్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు గురించి ప్రజలకు వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గడప గడప ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 43వ వార్డు ఇన్ఛార్జి మరియు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీ జహీర్ గారు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హబీబ్ భాయ్ మరియు నాజీం అహ్మద్ పాల్గొనడం జరిగింది. చేతి గుర్తుకే జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే గిరినాగ భూషణ్ గారి నాయకత్వం, గిరినాగ భూషణ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. 43వ వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల ప్రాంతవాసి మన ఊరువాడు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ఇంత ప్రచారం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం చూసాము. మరి అప్పుడు గ్యాస్ ధరలు ఏముండే, నిత్యావసర వస్తువుల ధరలు ఏముండే, పల్లెమూన ఏముండే, పప్పులు ఏముండే, ఉప్పులు ఏముండే, ఇవాళ ఏం ధరలు మీరు ఆలోచించండి. ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసిన ఆస్తులన్నీ ఇప్పుడు అమ్ముతుంది. రైల్వేలు అమ్ముతుంది, విమానాలు అమ్ముతుంది, పోర్టులు అమ్ముతుంది, ఎల్ఐసీని అమ్మేది, పెట్రోలియం కంపెనీలు అమ్ముతుంది. ఇంకా మళ్ళీ మోడీ వస్తుంది, దేశం ఇంకా దివాలా తీసే పరిస్థితి. కాబట్టి మీకున్న ఇప్పుడు రిజర్వేషన్ కూడా రద్దు చేస్తున్నట్టు మళ్ళాసారి వస్తే మరి ఇవన్నీ ఆలోచించి రేపు భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం అందరం ఈసారి ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏదైనా ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన జీవన్ రెడ్డి గారిని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తారని ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ మనకు కూడా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకోవచ్చు. ఈ డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళే కూడా అప్పుడు గత ప్రభుత్వం ఆధారబాధాలుగా ప్రారంభోత్సవం చేసింది. ఇక్కడ కరెంటు లేదు, నల్ల లేవు, పైపులు లేవు, మౌలిక సదుపాయాలు ఏమి లేవు. అవన్నీ కూడా ఎన్నికల కూడా రాష్ట్రపతి ఇప్పటికి కంప్లీట్ అయింది. ప్రభుత్వం మనది ఉంది కాబట్టి అవన్నీ పరిష్కారం చేస్తాం. ఆ కొత్త ఇళ్ళకి అందరికీ గృహప్రవేశం అయ్యే విధంగా అన్ని పరిష్కారం చేస్తాం. గతంలో ఇచ్చిన 4000 ఇళ్ళు కూడా కొద్ది బట్టికి ఇల్లు దానిలో డబుల్ బెడ్రూమ్లలో జాగాలు పోయి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ రేపు ఎల్లుండి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ పొద్దున్నే ఎండ కాకముందే పోయి చేతి గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని. అందరి ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ మన జీవన్ రెడ్డి సార్ మా దగ్గరకు జగిత్యాలలోనే ఉంటారు కాబట్టి మాకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. సార్కి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. అందరూ ఎట్టి పరిస్థితి మా జీవన్ రెడ్డి సాబ్ మా దగ్గర ఏదైనా ఎలాంటి పని అయినా మేము జీవన్ రెడ్డి సాబ్ ఇక్కడ వట్టి కేక వేస్తే అది చేస్తారు. అరవింద్ ఆయనే రాడు, ఎవ్వరు రారు, నిజామాబాద్లో ఉంటారు, వాళ్ళతో ఎటువంటి పనులు కావు. ఇంకోసారి దయచేసి ఎట్టి పరిస్థితి జీవన్ రెడ్డి సాబ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరి యొక్క అభిప్రాయం. నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. అంత చిన్న పని
क्या वहाँ से पैन कार्ड फिर आगे जाके ले सकते हैं। 3 నెలలు కూడా కానీ హాస్పిటల్లో జాబ్ చేసినారు సార్. కేసీఆర్ కేసీఆర్